హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి బై. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన సుధీర్ అన్న రష్మి అంటే లవ్ గురించి అయితే నేను చెప్పాలనుకుంటున్నాను భయ్య. నిజానికి చాలామందికి డౌట్ ఉంది. అసలు సుధీర్ అన్న ఫాలోవర్స్కి కావచ్చు, జబర్దస్త్ని ఫాలో అయ్యే వాళ్ళకి కావచ్చు, ఇంకా అంటే ఈటీవీలో వచ్చే షోలన్నీ ఫాలో అయ్యే వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరికీ ఒక్కటి డౌట్ అయితే చాలా రోజుల నుంచి చాలామందికి అయితే ఉంది. అదేంటి అంటే వీళ్ళిద్దరూ నిజంగానే లవర్సా, లేకపోతే అంటే షో కోసం ఇలా చేస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని చెప్పేసి చాలామందికి అయితే ఒక డౌట్ ఉంది. కన్ఫామ్డ్గా కొంతమంది అయితే ఇంకా అంటే చాలామంది నిజంగా వీళ్ళు లవర్సే అనే దీంట్లో అయితే ఉన్నారు భయ్య. ఎందుకంటే వీళ్ళు చేసే పర్ఫార్మెన్స్ కూడా అలానే ఉంటుంది. అంటే వీళ్ళిద్దరి గురించి కూడా బయట ట్రోల్స్ కానీ అలానే ఉంటాయి. అలాగే జబర్దస్త్ సెట్లో కానీ, జబర్దస్త్ జరిగేటప్పుడు కానీ వీళ్ళిద్దరి జబర్దస్తే కాదు ఢీ జరిగేటప్పుడు అప్పుడు కావచ్చు, మిగతా ఏ షో జరిగినా వీళ్ళిద్దరూ ఉంటే మాత్రం అదొక ట్రెండ్ని వాళ్ళు అలా లేపుతారు భయ్య. అది అందరికీ వీళ్ళిద్దరు లవర్సే అనే దీంట్లోకి అయితే వెళ్ళిపోయారు. మనకు తెలుసు పాపం సుధీర్ అన్న ఏ రేంజ్లో కష్టపడి ఏ రేంజ్లో నుంచి ఏ రేంజ్లోకి అయితే వచ్చాడని చెప్పేసి ఇప్పుడైతే సినిమాలో హీరోగా కూడా చేస్తున్నారు. ఆయన ఇప్పుడు నాకు తెలిసినంత వరకు 2-3 సినిమాలే కాదు 4-5 సినిమాల దాకా అంటే సైన్ చేశారని నాకు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఒక సినిమా అయితే షూటింగ్ అయితే జరుగుతుంది, ఒక సినిమా రిలీజ్లో కూడా ఉంది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళిద్దరూ లవర్సా కాదా అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంది. నిజమే భయ్య, వాళ్ళిద్దరూ అయితే లవర్స్ అయితే కాదు. ఎందుకు అంటే వీళ్ళ షోకి తీసుకున్న డబ్బులు కావచ్చు, తీసుకున్న అంటే ఇది అంటారు కదా, ఒక ప్రణాళిక మీద ఉండాలి అది ఇది అని చెప్పేసి అలాంటి నిర్ణయం మీద కావచ్చు, వీళ్ళిద్దరూ వాళ్ళు డైరెక్టర్స్ ఎలా చెప్తే అలా చేయడం అయితే జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్ వీళ్ళిద్దరి కాన్వర్జేషన్ లైట్గా చూపించడం అయితే జరిగింది. అలాగే డైరెక్టర్స్ వీళ్ళ షో అంటే వీళ్ళిద్దరి గురించి కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి ఇంకా దాన్ని అలాగే లేపడం అయితే జరిగింది భయ్య. నిజానికి పాపం వీళ్ళు చాలా కష్టపడ్డారు. రష్మి గారు కూడా చాలా కష్టపడ్డారు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి. చాలా సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ లాస్ట్కి జబర్దస్త్కి వచ్చి జబర్దస్త్ నుంచి అలా పైకి లేచారు. అందుకోసం అని చెప్పేసి వీళ్ళిద్దరూ అలా నటిస్తూ లవర్స్ మాదిరి అయితే ఉండడం అయితే జరుగుతుంది. కానీ నిజానికి ఏ లవ్ స్టోరీనూ లేదు, వాళ్ళిద్దరి మధ్య ఏ ఇది లేదు భయ్య. వీళ్ళు అఫిషియల్గా అయితే అంటే బయట పెట్టట్లేదు, కానీ అలానే అన్అఫిషియల్గా కూడా వీళ్ళిద్దరూ లవర్స్ అయితే కాదు. చాలామంది దీన్ని గమనించి కొద్దిగా ట్రోల్స్ చేయడం అయితే తగ్గిస్తే బాగుంటుంది. ప్లీజ్ దయచేసి సుధీర్ అన్న కోసం ఈ వీడియో చేస్తున్నాను. సుధీర్ అన్న ఫ్యాన్స్ అందరూ ప్లీజ్ దయచేసి కింద కామెంట్లో జై సుధీర్ అన్న అని చెప్పేసి టైప్ చేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి